ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జగిత్యాల జిల్లా అధికారులు. 100% మరుగుదొడ్లు నిర్మించే లక్ష్యంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు స్పీడప్ చేశారు. మెట్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో 100% టాయిలెట్స్ నిర్మించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు అధికారులు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు రెడీ అయ్యారు జగిత్యాల జిల్లా అధికారులు. మెట్పల్లి మండలంలో వారం రోజుల్లో 100% మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచేందుకు పనుల్లో వేగం పెంచారు. ఇందుకోసం కలెక్టర్ సహా అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 15 మండలాలు, 330 గ్రామాలున్నాయి. వాటిలో ఇప్పటి వరకు 1,47,239 మరుగుదొడ్లను గతంలోనే నిర్మించుకున్నారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా 57,896 మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఇంటింటికి మరుగుదొడ్డి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మా యొక్క గవర్నర్లు కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈ యొక్క మా మండలాన్ని ఓడిఎఫ్గా ప్రకటించడానికి, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ మండలంగా ప్రకటించడానికి చాలా సన్నాహాలు చేసుకొని ఈ మధ్యకాలంలో 2,000 మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది. ప్రతి ఇంటింటికి మరుగుదొడ్డి అనే నినాదంతో అన్ని గ్రామ పంచాయతీల్లో మా యొక్క అందరి ప్రజల సహకారంతో, మా సిబ్బంది సహకారంతో, మా యొక్క గ్రామ సర్పంచులు కానీ ఎంపీటీసీలు అందరి సహకారంతో దాదాపు 2,000 మరుగుదొడ్లు కట్టించడం జరిగింది. అధికారులు తీసుకున్న నిర్ణయానికి స్థానికంగా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. దీంతో వేగంగా పనులు పూర్తవుతున్నాయి. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఇంటింటా తిరిగి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ మరుగుదొడ్లను లక్ష్యం పూర్తి చేయడం జరిగింది. 100% మా గ్రామంలో పూర్తి చేయడం జరిగింది. ఈ మరుగుదొడ్డి కట్టుకోకుంటే బయటకు వెళ్ళడం ద్వారా అనారోగ్యానికి హానికరం అని చెప్తూ ప్రజలతో వివరించి ప్రతి ఇంట మరుగుదొడ్డి కట్టించినాం. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల కొరకై నేను 280 మంది కుటుంబాలకు అవగాహన కల్పించడం జరిగింది. వెల్లుల గ్రామంలో 250 బాత్రూమ్ నేను స్వయంగా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలోనే మెట్పల్లి ముందు ఉండడం నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ మరుగుదొడ్ల విషయంగా ప్రతి గ్రామం వెళ్ళి నేను కడపత్రాలతో సహా నేను అవగాహన కల్పించడం జరిగింది. మరో 6 రోజుల్లో టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తి చేసి మెట్పల్లిని స్వచ్ఛ మండలంగా పేరు తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.